కాబోయే దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర కానీ మళ్ళీ రెండోసారి ఇంకో యాత్ర కానీ ఇవన్నీ చేసి ఈరోజు భారత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అనేక పోరాటాలు చేస్తూ ఉంది. మరి మొన్న జరిగినటువంటి పాకిస్తాన్ యుద్ధం కూడా ఒక పరిణితి చెందినటువంటి నాయకునిగా నరేంద్ర మోడీ చేసేటువంటి ఈ దేశ ఎన్డీఏ ప్రభుత్వం చేసేటువంటి ఏ చర్యకైనా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యావత్ మీ వెనబడి మేము ఉన్నాం, మీరు యుద్ధం చేయండి, పాకిస్తాన్ ఏదైతే ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో దాన్ని స్వాధీనం చేసుకునేంత వరకు ఉగ్రవాద ఎవరైతే మన పేదలు మన దేశంలో ఉన్నటువంటి పౌరులను చంపినటువంటి 26 మంది గుర్తులు పెట్టుకున్నారు. వారందరినీ ఎక్కడున్నా కూడా వెతికి పట్టుకోండి అని చెప్పి మరి ముక్త కంఠంతో ఒక ప్రతిపక్ష నాయకునిగా ఈ దేశ పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ మరి దేశ భద్రత కోసం సాంఘీభావంగా తెలిపి ఒక గొప్ప నాయకునిగా మరి ఆ రోజు ప్రజల మన్ననలు పొందినటువంటి గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు. కానీ అది ఏం జరిగిందో మా అందరికీ తెలుసు. ఇలా మరి అటువంటి నాయకుడు రేపు ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఇక్కడ గతంలో జవహర్లాల్ నెహ్రూ కానీ, ఆ తర్వాత శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు కానీ, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాలతో ఈ దేశం ఇవాళ ఈరోజు ఉన్నది అంటే దానికి కారణం మరి నెహ్రూ ఇందిరాగాంధీ గారి కుటుంబమే. ఎందుకంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చింది. మరి 75 ఏళ్ళలో దాదాపు 50 సంవత్సరాల పైచిలకు ఇవాళ 55 సంవత్సరాల వరకు దాదాపు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంది. అలా దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు మరి నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబం ఈ దేశాన్ని పరిపాలించింది. నరేంద్ర మోడీ కూడా యావత్ దేశం సాంఘీభావం ఉన్నంగా మరి అసలు యుద్ధం చేయకుండా ఎత్తేసి పెట్టింది. అంతకుముందు ప్రతిపక్ష పార్టీలు అన్నింటితోనే అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేశారు. అఖిలపక్ష మీటింగ్లో అందరూ చెప్పారు. మరి ఎంఐఎం చెప్పిన ఇక్కడ అసౌద్దీన్ ఓవైసీ దేశంలో మైనార్టీ చెప్పారు. కానీ ఏం జరిగిందో మీరు చూశారు. ఇవాళ నేను ఎందుకు చెప్తానా ఈ సందర్భంగా అంటే ఇవాళ ఇందిరాగాంధీ గురించి మొన్న ఎప్పుడైతే ఈ యుద్ధాన్ని మోడీ ఎత్తేసిందో మనకు తెలియనటువంటి విషయాలు తెలుస్తాయి. చాలామంది తెలియదు. పాకిస్తాన్ 93,000 మంది సైనికులు బేషరతుగా లొంగిపోయినట్టు, విత్ వెపన్లతో లొంగిపోయినట్టు, కరాచీ దాకా మన సైన్యం పుచ్చుకపోయినట్టు. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ అంటే రాహుల్ గాంధీ గారి దగ్గర కూడా ఆ సత్తా ఉంది. ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అయితే రేపు ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి మనంత గొప్ప నాయకుడు తన 54వ జన్మదినం జరుపుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆ దేవుడు వారికి నిండు 100 ఏళ్ళు చల్లగా చూడాలని చెప్పి దేశంలో అన్ని వర్గాలు విరిగిపోయాయి. మరీ ముఖ్యంగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరగద్దు అంటే తప్పకుండా కులగణన లెక్క పెట్టవలసిందే, లెక్కించవలసిందని చెప్పి ముక్తకంఠంతో చెప్పి ఆనాడు తెలంగాణలో
భారత్ జోడో యాత్ర స్టార్ట్ చేసినప్పుడు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తెలంగాణకి వెళ్ళి స్టార్ట్ చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే మరి ఇక్కడ మన ముఖ్యమంత్రి మన ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కులగణన జరిపి ఈ దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పటికే రాహుల్ గాంధీ గారు ఎన్నోసార్లు చెప్పారు. దాన్ని మన బీహార్కి పోయి నరేంద్ర మోడీ గారు చెప్పారు మేము కూడా కులగణన చేస్తామని చెప్పి. కానీ జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పారు. కానీ జనగణన ఇచ్చినటువంటి జీవోలో ఎక్కడ కులగణన ప్రస్తావన లేదు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గది. ఈ దేశంలో కులగణన చేపట్టే వరకు పోరాటం ఆపది. తప్పకుండా ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారికి చేత కాకపోతే రేపు కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో అధికారం వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 100% కులగణన జరిపిస్తాం. మేము జరిపించిన రాహుల్ గాంధీ గారు జరిపిస్తారు. ఒక మాట మీద ఉండేటువంటి కుటుంబం చెందిన వ్యక్తే రాహుల్ గాంధీ గారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కర్రపల్లి పెద్ద చెరువు దీనికి అనుబంధంగా ఉన్న గుండం కుర్రుమత్తడి గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలావస్థ చేరి అది గతంలో బండ కట్టుతోటి నిర్మించడం జరిగింది. అది చాలా సంవత్సరాలు అయిపోయి దాని సీనియారిటీ అయిపోయి అది వరద ప్రెషర్కు మత్తడి పడ్డప్పుడు ఆ ప్రెషర్కు అది కూలిపోవడం జరిగింది, డ్యామేజ్ అవ్వడం జరిగింది. అందువలన ఏదైతే ఈ గెర్రపల్లి శివారు ఈ కాలువ ఎల్లమ్మ కాలువ ద్వారా ఈ గుండం ద్వారా తూముల ద్వారా పోయే నీరు 50% సగం నీళ్ళు ఇక్కడనే వృధాగా పోతుంటే చివరి ఆయకట్టు వరకు నీళ్లు చేరే పరిస్థితి లేకుండా కొన్ని పొలాలు ఎండిపోవడు, కొన్ని కష్టం అవడు. వారం 10 రోజులకు 15 రోజులకు నీరటి కాళ్ళు రైతులు అందరూ దీన్ని చదువుకొని మట్టి పోసుకొని లేకపోతే ఇసుక సంచులు వేసుకొని అట్లా తీవ్ర అవస్థలు పడుతుండే. గతంలో ఎన్నోసార్లు ఈ పొరుమత్ర అనే బాధ రైతులు జయరమణారావు ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా మోకా మీదకి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి ఇక్కడ మోకా పైన సంబంధిత అధికారులను తీసుకొని వచ్చి మోకా మీద పరిశీలించడం జరిగింది, బాధ తెలుసుకోవడం జరిగింది. రైతులు కూడా తనకు చెప్పుకోవడం జరిగింది. గతంలో పడ్డ బాధలు ఈ నీళ్ళు చేరవారికి అందకపోవడం ఇప్పుడు ప్రస్తుతం ఈ పంట కాలం కోసం ఈ పంట నీళ్లు సప్లై చేసే కోసం నీళ్ళు అందించే కోసం దీన్ని తాను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని ఈ పనిని మంజూరు చేపించి సంబంధిత అధికారులకు చెప్పి ఇక్కడ పంపించడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు చెప్పిన ఎస్టిమేట్ ప్రకారం ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు త్వరలోనే ఎందుకంటే తొందరగా చేసి పంట కాలం కానీ ఇవ్వాలని చెప్పి కష్టపడి ఈ పనులు చేయడం జరుగుతుంది. పనులు కూడా పూర్తి కావడానికి వచ్చినాయి. సంబంధిత అధికారులు రోజు ఇక్కడ ఉండి పనులు చేపిస్తారు, ప్రత్యేకించి నీళ్ళు అందియాలని చెప్పి.
కాబట్టి పనులు కూడా పూర్తయినాయి. ఈ పని మంజూరు చేయించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకించి కుదరలేదు. నేను 3-4 రోజులు నేను చూస్తున్నా. ఏవో మాట్లాడు మా మేడం ఇప్పుడు మధ్యగుండ ఎవరో చెప్పుడు నరేంద్ర మోడీ రైతు బంధు నేను గత 3-4 రోజులు ఉంది అగ్రికల్చర్ ఆఫీస్కి వస్తూ పోతున్నా. తాళం వేసి ఉంటుంది. కనీసం ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఆ గోడల మీద కానీ ఎక్కడ కానీ వాళ్ళ నంబర్లు లేవు. ఎవరు చేసినా వాళ్ళ ఫోన్లు మాట్లాడడం లేదు. మరి చాలామంది రైతులు అచ్చుకుంటూ పోతుండ్రు. వాళ్ళకి ఇప్పుడు వ్యవసాయ సీజన్ కాబట్టి ఏదో ఒకటి సలహా తీసుకోవడానికి ఏమేస్తే బాగుంటుంది, సబ్సిడీ ఏమొచ్చినాయని తెలుసుకోవడానికి ఆఫీసులకు వస్తారు. కానీ ఇక్కడ ఎవరు స్పందించడం లేదు. రైతు బంధు 3 రోజుల ముందు పడుతుంది. పడిన వాళ్ళు కొందరు వచ్చి మరి అగ్రికల్చర్ అడిగి ఆధార్ కార్డు లేకుంటే వాళ్ళ అగ్రికల్చర్ బుక్ తీసుకొచ్చి నమోదు చేసుడా ఇంకేమైనా చేసుడా ఉంటుంది. దానికి కూడా స్పందన లేదు. ఈ వేదికకు పోతే అక్కడ తాళం వేసి ఉంటుంది, అక్కడ నంబర్లు ఉన్నాయి. ఇక్కడ సుల్తాన్ ఆఫీస్కి అయితే సుల్తాన్కి లేదు. మరి మేము ఎక్కడికి పోవాలి? అగ్రికల్చర్ అధికారులు ఈ స్పందన ఏంటిది? ఇప్పుడు సమయం అగ్రికల్చర్ కాలం. రైతులు నాటు దున్నుకునుడు, విక్కుద్దునుడు, పత్తులేసుడు, మక్కేసుడు, వరి ఏదో చేసుడు ఉంటుంది. మరి అగ్రికల్చర్ వాళ్ళు సమాచారం ఇవ్వాలి. ఈ పంట వేయరు, ఈ పంట వేయకూరని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 3 రోజులు ఉంది ఆ రైతు భరోసా డబ్బులు ఎత్తాడు. మరి రాని వాళ్ళు ఎవరిని అడగాలి పోయి? ఇప్పుడు రానున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు నాకే డబ్బులు రాలేదు. నాకు 20 గుంటల భూమి ఉన్నది. నాకు పేద పర్సెంట్కి వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ పర్సెంట్ రాలేదు. అడుగుదామంటే ఎవరు స్పందించలేరు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇటు చూడండి, దాన్ని పట్టుకొని ఇటు చూడండి. ఓకే ఓకే. తీసినాం రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే టు యు. మొత్తం రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయ సాధన పేదవాడుగానే ఉండకుండా వారు పేదరికం నుంచి నిర్మూలించే కొరకు వారి యొక్క ఆశయము ఆకాంక్ష కాబట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్లు నడిచి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానికానికి కానీ సుమారు 11-12 రాష్ట్రాలలో వారి యొక్క పాదయాత్ర జరిగిందంటే ఈ యొక్క స్థితిగతులను తెలుసుకొని ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ నాయకుడు చేయలేని విధంగా ఇన్ని సంవత్సరాలలో వారు పాదయాత్ర చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకొని రేపు రానున్న కాలంలో భారత ప్రధానిగా అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి వారికి అనేక సందర్భాలలో జన్మదినాన్ని మంచిగా జరుపుకొని వారి ఆయుర ఆరోగ్యాలతో ఉండి
కాంగ్రెస్ పార్టీ కానీ ఈ దేశానికి సేవ చేసే అటువంటి భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొరకు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ దేశాన్ని సిద్ధించింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 సార్లు అవకాశం వచ్చినా కూడా ప్రధానమంత్రిగా చేయకుండా మన్మోహన్ సింగ్ గారితో ప్రధానమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ప్రాణ త్యాగాలు తప్ప పదవులు ఆశించే కుటుంబం కాదు. మరి రానున్న కాలంలో తప్పకుండా ప్రధానమంత్రిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయవలసిందిగా కోరుకుంటూ, రాహుల్ గాంధీ బర్త్డేలు మరెన్నో చేసుకొని ముందుకు వెళ్ళి భారతదేశాన్నే ప్రధానమంత్రిగా చూడాలని మా అందరి కోరిక. వారు ప్రధానమంత్రి అయ్యేదాకా కూడా మేము అందరం కూడా కలిసికట్టుగా ఆయన గెలుపు కోసం కృషి చేస్తామని. భావి భారత రానున్న ప్రధానమంత్రిగా కాబోయే గౌరవనీయులు రాహుల్ గాంధీ గారి ఈరోజు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది.